ఆలయ అర్చకులు తూప్రాన్ మధుసూదనాచార్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నేలకొండపల్లి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నేలకొండపల్లి గ్రామంలో గత 600 సంవత్సరాల క్రితం తూర్పు దిక్కులో గల ఈ గుట్టల్లో శంకు చక్రాల నామాలతోటి ఆదిశేషుడి పడగ రూపంలో 600 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశారు. శ్రీ స్వామివారి వెలిసినప్పటి నుంచి కూడా పాంచరాత్ర ఆగమం ప్రకారం కూడా ఇక్కడ కార్యక్రమాలు గత ఎన్నో శతాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఈ నేలకొండపల్లి గ్రామానికి ముందుగా భూమిగిరి అనే పట్టణం కలదు. ఈ భూమిగిరి పట్టణం అనే పేరు గల ఈ నేలకొండపల్లి గ్రామంలో ఒక సాధువుకి కుష్ఠరోగి రావటం వల్ల ఈ గుట్టల్లో అతను తపస్సు చేసినాడు. అతను తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా శ్రీ స్వామివారి స్వప్నంలో అవపడి, మరి నీకు ఏమిటి నాయన అంటే, నాకు కుష్ఠరోగి నివారణ కావాలంటే నేను శంకుచక్రాల నామాలతోటి ఈ గుట్టల్లో తూర్పు దిక్కులో గల ఈ గుహల్లో వెలుస్తానని చెప్పని ఆ సాధువుకు చెప్తాడు. ఆ సాధువు అలా చెప్పగానే గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు, వాళ్లకు ఉన్న ఇక్కడ గ్రామంలో ఉన్న అర్చకులకు స్వామివారి గురించి రేపు ఉదయం ఇక్కడ వెలుస్తారట అంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూస్తే ఈ తూర్పు దిక్కులో గల గుహలో సాంబ్రాణి వాసన వచ్చింది. ఆ సాంబ్రాణి వాసన చూస్తే యథావిధిగా శంకు చక్రాల నామాలతోటి ఆదిశేషుడు పడగ శిలారూపంలో శ్రీ స్వామివారు అందరికీ దర్శనం ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా యథావిధిగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. దీనికి కొంత అనంతగిరి అనే పరిగణముల గల రాజులు కొంత భూమిని సేకరించి ఈ దేవాలయానికి మరి భూములు దారదత్తంగా ఇచ్చారు. గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి కూడా ఆ రోజుల్లో ఈ ప్రకారంగా ఈ దేవాలయాన్ని కూడా నిర్మించినారు. అదేవిధంగా ఒక రాజుగారికి ఏనుగుని తీసుకొని వస్తే ఏనుగు కళ్ళు పోతే, ఈత ముళ్ళకు వచ్చి కళ్ళు పోతే ఆ అర్చకుడు స్వామివారికి తులసి పూజ చేసి కళ్ళకు కనుక ఆ తులసి రసం పోస్తే తెల్లారి కళ్ళు వస్తే ఏనుగు ఎన్ని ఎకరాలు తిరుగుతుందో అన్ని ఎకరాలు కూడా ఈ దేవాలయానికి దారతత్వం ఇస్తామని చెప్పని రాజుగారు అంటే, అదే విధంగా అన్ని ఎకరాలు ఏనుగు ఎన్ని ఎకరాలు తిరిగిందో అన్ని ఎకరాలు ఈ దేవాలయానికి కూడా భూమి ఇచ్చారు. ఆ భూమి కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నది, నిర్వహించబడుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇట్లా ఆలయాన్ని సమకూర్చి ఆ రోజుల్లో కొంత ధన వ్యయాలను వివరించి ధూపదీప నైవేద్యాల నిమిత్తం ఒక 120 రూపాయలు ఆ రోజుల్లో సంవత్సరానికి 120 రూపాయల చొప్పున ఇచ్చి ధూపదీప నైవేద్యాలు నడుపుకుంటూ యథావిధిగా ఈ దేవాలయం నిర్వహించబడుతుంది. దీనికి ఆదాయ వనరులు కూడా ఉన్నవి. ఈ పొలాల మీద వచ్చే కౌలుతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం నడుస్తుంటుంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి దసరా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతుంది. స్వామివారి అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా ధనుర్మాసంలో 4 రోజులు కూడా ధనుర్మాసోత్సవాలు, కూడారి ఉత్సవం, వైకుంఠ ఏకాదశి, ద్వారదర్శనం, గ్రామసేవ, అదేవిధంగా చివరి రోజున గోదా కళ్యాణ కార్యక్రమం, ఉగాది, శ్రీరామనవమి పండుగలు, కృష్ణాష్టమి, ఆండాల తినక్షత్రం, రామానుజ తినక్షత్రం, ఆల్వాళ్ళ తినక్షత్రాలు కూడా యథావిధిగా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నవి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ భక్తుల సహాయ సహకారాల చేత ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఆదాయ వనరులు కూడా అతి తక్కువగా వచ్చేయటం వల్ల దేవాదాయ శాఖ వాళ్ళు నిర్వహించడం కష్టంగా ఉంది. భక్తుల సహాయ సహకారాల చేత కూడా ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా నిర్వహించబడుతుంది.